Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. సంపూర్ణేష్ బాబు గారిది మాత్రం చాలా ప్రత్యేకం. చాలా గ్యాప్ తర్వాత ఆయన ఇప్పుడు సోదరా మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఏమైంది సార్, ఈ మధ్య గ్యాప్ వచ్చిందా, మీరు తీసుకున్నారా? గ్యాప్ లేదు, జరుగుతున్నాయి సినిమాలు, కొంచెం కొన్ని కారణాలు. సోదరా సినిమాకి వచ్చేసి ఫస్ట్ 4 సాంగ్స్ దింపారు. మీకు మాత్రం ఎందుకు సార్ సాంగ్స్ ఎంత బాగా కుదురుతున్నాయి? దాని మీద ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాల్సిన పని లేదు, అన్ని అలా సెట్ అయినాయి స్టోరీ వల్ల. ఆయనతో సినిమా చేస్తున్నాం అంటే మీకు ఫస్ట్ కలిగిన ఫీలింగ్ ఏంటి? ఇన్స్పిరేషన్ గా తీసుకుని వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అన్న స్టార్టింగ్ సినిమాలో వాళ్ళ గురించి పాజిటివ్ గా మీకు అనిపించేది చిరంజీవి గారు, నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు. మా సినిమాలో పేర్లు కూడా అవే. యాక్చువల్లీ రివీల్ చేయాల్సింది ఏంటంటే, మా మదర్ ఫాదర్ సినిమాలో అన్నకి. ఈ సినిమా డైరెక్టర్ గురించి ఏం చెప్తారు? మోహన్ చాలా క్లారిటీ ఉన్న డైరెక్టర్. చాలా లైక్ పర్టికులర్ గా షూటింగ్ డేస్ గురించి కానీ ప్రొడ్యూసర్ మీద కూడా. మోహన్ గారు అంటే ఒక లెజెండరీ పర్సన్. సో ఆయనతో ట్రావెలింగ్ ఎలా అనిపించింది? సంపూర్ణేష్ బాబు కాక ముందు ఒక సినిమాకి వెళ్ళా. ఓకే, సినిమాకు చూడండి, షూటింగ్ ఎక్కడ, మహబూబ్నగర్ జిల్లాలో. నన్ను కూడా మీరు బిగ్ బాస్ సీజన్ వెళ్ళారు, హోస్ట్ ఎన్టీఆర్ గారు. ఆయన ఆ జర్నీ చూస్తుంటే, ఆయన ఎదిగే ఆ విధానం చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? దానికి మనం చెప్పే స్థాయి కూడా కాదు, అలాంటి 100%. తెలుగు నుంచి ఎన్టీఆర్ గారు ఉండడం, జూనియర్ ఎన్టీఆర్ ఉండడం చాలా గౌరవ, అంటే ప్రౌడ్ గా ఫీల్ అవ్వాల్సిన విషయం. అది అసలు కామెంట్ చేయాల్సిన, అంటే లైక్ ఆయన గురించి. సార్ ఇప్పుడు వస్తే వెళ్తారా బిగ్ బాస్? డబ్బులు ఎప్పుడు ఇస్తావు అని అప్పడిగినట్టుగా ఎందుకు వచ్చేదారండి బయటికి అంటే భయమేసేది. ఆలస్యంగా ఊగిపోతున్న ఒక మేనియా జబర్దస్త్ అంటే. మీకు అప్పుడు మంచి పేరు వచ్చింది. ఎప్పుడన్నా ఆఫర్ వచ్చిందా సార్ జబర్దస్త్ రమ్మని? చాలాసార్లు అడిగారు, అదే గెస్ట్ రోల్ గురించి అన్న ఆ టీం వాళ్ళు. నాకు కుదరలేదు, వాళ్ళ టైం నా టైం సింక్ అవ్వలేదు. ఈ సీక్వెన్స్ భలే వచ్చిందని ఒక తృప్తి ఉంటుంది. మన సినిమాలో మీకు ఆ తృప్తినిచ్చిన మూమెంట్ ఎలిమెంట్ ఏంటి? అన్నతోటి నాకు కొన్ని ఒకే మంచం మీద హగ్ చేసుకొని పడుకొని మాట్లాడుకునే సీన్స్ ఉన్నాయి. ఓకే, యాక్చువల్లీ సోదరాది. అండ్ మీకు నచ్చిన ఎలిమెంట్ తెలుసా సినిమాలో సోదరా? గురువు గారితో, నాన్న క్యారెక్టర్, బాబుమోహన్ గారితో. అంటే ఆయనే. హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. సినీ ఇండస్ట్రీలో ఒక్కో నటుడిది ఒక్కో ప్రస్థానం, ఒక్కో జర్నీ. కానీ వీరందరిలో సంపూర్ణేష్ బాబు గారిది మాత్రం చాలా ప్రత్యేకం. చాలా గ్యాప్ తర్వాత ఆయన ఇప్పుడు సోదరా మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయనతో పాటు ఈ చిత్రం మరో హీరో సంతోష్ గౌర్ మనతో ఉన్నారు. వారిద్దరిని అడిగి సినిమా విశేషాలు తెలుసుకున్నాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే సార్, ఎలా ఉన్నారు? ఫైన్. సార్, మీరు చాలా రోజుల తర్వాత చూడడం మిమ్మల్ని. అవును, లాస్ట్ లూథర్ కింగ్ తర్వాత 1.5 year. ఏమైంది సార్, ఈ మధ్య గ్యాప్ లో ఇది గ్యాప్ వచ్చిందా, మీరు తీసుకున్నారా? అంటే గ్యాప్ లేదు, జరుగుతున్నాయి సినిమాలు. ఇప్పుడు ఈ సినిమా కూడా అయిపోయి, ఫస్ట్ క్యాప్ అయిపోయి 1 year అవుతుంది. అంటే కొంచెం కొన్ని కారణాలు, కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల లేట్ అవుతుంది సినిమాలు రిలీజ్ అవ్వడం. కానీ ఇప్పటికి ఇంకా 2 సినిమాలు ఉన్నాయి. లక్కీగా ఏప్రిల్ 11కి ఈ సినిమా ద్వారా వస్తున్నాం. సంజయ్ శివయ్య, నేను. అంటే ఒక మంచి, మీరు మార్టిన్ లూథర్ కింగ్ ఒక డిఫరెంట్ జోనర్ కదా, ఇది కూడా ఒక మంచి వెయిట్ ఉన్న క్యారెక్టర్, ఫ్యామిలీ డ్రామా. సంతోష్ గారు, చెప్పండి. మీ ఫస్ట్ సినిమా బేవర్స్, అందులో తల్లి తల్లి సాంగ్ మాత్రం సూపర్ హిట్. అండ్ మీరు ఈ సినిమాకి వచ్చేసి, సోదరా సినిమాకి వచ్చేసి ఫస్ట్ 4 సాంగ్స్ దింపారు. అన్ని సూపర్ హిట్, మంచి రీచ్ వచ్చింది. అండ్ మీకు మాత్రం ఎందుకు సార్ సాంగ్స్ ఎంత బాగా కుదురుతున్నాయి? సాంగ్స్ సెట్ అవుతున్నాయంటే లైక్ అది ఒక విధంగా చెప్పుకోవాలంటే స్టోరీ డిమాండ్ అండి. స్టోరీ డిమాండ్ వల్లనే దాన్ని అప్రోచ్, ఆ మ్యూజిక్ డైరెక్టర్ దాన్ని హోంవర్క్ చేసి ఆయన ట్యూన్ ఇవ్వడం, ఆ ట్యూన్ తగ్గట్టు లిరిక్స్ రాయించడం, ఆ సిచ్యువేషన్ అంతా సెట్ అవడం వల్ల సాంగ్స్ సెట్ అవుతున్నాయి అంతే. లైక్ మనం దాని మీద ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాల్సిన పని లేదు, అన్ని అలా సెట్ అయినాయి స్టోరీ వల్ల, అవన్నీ సెట్ అయినాయి. బేసిక్ గా అది ఫ్యామిలీ స్క్రిప్టే, ఇది ఫ్యామిలీ స్క్రిప్ట్. అది సిస్టర్ సెంటిమెంట్, ఇది బ్రదర్. అండ్ ఆయనతో సినిమా చేస్తున్నామంటే ఆయన ఎన్ని కష్టాలు పడ్డారో ఇండస్ట్రీలో, ఇక్కడ సస్టైన్ అవడానికి ఎన్ని ఇబ్బందులు దాటాల్సి వచ్చిందో మనందరికీ తెలుసు. ఆయనతో సినిమా చేస్తున్నాం అంటే మీకు ఫస్ట్ కలిగిన ఫీలింగ్ ఏంటి? అరే, అన్న గురించి అసలు నేను యాక్చువల్ చాలా ఎక్కువ మాట్లాడాలనుకున్నా. బట్ ఈ పీరియడ్ అనేది చాలా, ఈ స్పేస్ అనేది చాలా చిన్నది. బట్ అన్న
నాకు ఒక్కడికే కాదు, చాలా మంది యాక్టర్స్ కు చాలా పెద్ద ఇన్స్పిరేషన్ అవుతారు. లైక్ ఇన్స్పిరేషన్ గా తీసుకొని వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అన్న స్టార్టింగ్ సినిమాలో చాలా మంది చూసుకొని అంటే ఏ విధంగా రిసీవ్ చేసుకున్న వాళ్ళు ఆ విధంగా రిసీవ్ చేసుకున్నారు. కానీ నేను ఆయనతో కలిసి పనిచేసా కదా, ఎందుకంటే ఫస్ట్ ఫిల్మ్ నేను రాజేంద్ర ప్రసాద్ గారితో కలిసి పనిచేశాను. ఆయన ఎంత పెద్ద లెజెండరీ యాక్టర్ అనేది తెలుసు. ఆ ఎక్స్పీరియన్స్ ఎంత బాగుందో ఈ ఎక్స్పీరియన్స్ కూడా అలానే ఉంది అన్నతో పనిచేయడం. నిజంగా సెట్ లో అన్నతో పనిచేయడం, ఆయన పర్ఫెక్షన్ కూడా అన్న పర్ఫెక్షన్ అయితే చాలా బాగుంది. కొన్ని సార్లు నేను సీన్ పేపర్ తీసుకుని అన్న క్యారవాన్ లోకి వెళ్ళేవాడిని, అన్న ఈ సీన్ ఎలా చేద్దాం, ఏం చేద్దాం అంటే మా కాంబినేషన్ బాండింగ్ వర్కౌట్ అవ్వాలి కదా. బీయింగ్ ఏ లైక్ అప్కమింగ్ యాక్టర్ నాకు ఎక్స్పీరియన్స్ చాలా తక్కువ కాబట్టి డెఫినెట్ గా అన్న హెల్ప్ తీసుకున్నాను. అన్నతో పనిచేయడం చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్. సంపూర్ణేష్ గారు, మీ విషయానికి వస్తే ఇంతకాలం సంపూర్ణేష్ బాబు సినిమాలు అంటే మనకి ఒక రకమైన కామెడీ సినిమాలు, అది ఒక రకమైన ట్రీట్మెంట్తో వచ్చే సినిమాలు ఉంది. బట్ ఇందులో మాత్రం ఒక జెన్యూన్ ఎమోషన్ కనిపిస్తుంది. సో ఈ రకమైన సినిమాలు చేసేటప్పుడు ఈ క్యారెక్టరైజేషన్ లో మీకు ఏదైనా కష్టం అనిపించింది? ఆ కష్టమేమో అనిపించలే, ఎందుకంటే నన్ను గైడ్ చేయడానికి ఒక డైరెక్టర్ ఉంటాడుగా, ఆయన ఒక్కసారి కాదు కదా, ఒకటికి 10 సార్లు. బట్ మార్టిన్ లూథర్ కింగ్ అయినా సేమ్, ఇదైనా సేమ్. మోహన్ గారు డైరెక్టర్, ఆయన చెప్తున్నాడు ఫస్ట్, అంటే మనకు స్టోరీ డిస్కస్ చేసినప్పుడు ఒక 4-5 సిట్టింగ్లు కూర్చున్నప్పుడు ఆయన చెప్తుండే, భయ్యా వద్దు భయ్యా అదొద్దు, అసలు ఆ షేడ్ వద్దు మనకు, ఆ సంపు వద్దు, మాకు ఇంకో సంపు కావాలి, ఒక బ్రదర్ సంపు కావాలి. ఇప్పుడు నువ్వు మా అందరికి పెద్ద అనుకోని క్యారెక్టర్ అయ్యి అంటుండే, ఈ టీంకే నువ్వు పెద్ద, నువ్వు సినిమా కాదు, మేమంతా మీ తమ్ముళ్ళం అనుకున్నట్టుగా ఆ వెయిట్ ఉండాలి భయ్యా అని. ప్రతి సీన్కు ముందు కొంచెం ఎక్కడన్నా నేను డైలాగ్ చెప్పినప్పుడు కొంచెం ఆర్టిఫిషియల్ అనిపించిన వద్దన్న, అది డ్రామాటిక్గా ఉంది, వద్దు మామూలుగా జనరల్గా, అంటే నీ కథ కూడా అలాగే ఉంటుంది. అమ్మ నాన్న తమ్ముడు ఓ మేనమామ ఏడు సోడాల దందా అంటే అది జీవనం, దాని మీద ఇవన్నిటినీ మెయింటైన్ చేయాలి. అది కావడానికి ఆ క్యారెక్టర్ నిజంగా రేపు సినిమా చూసిన తర్వాత మా సంపు ఇలాంటి క్యారెక్టర్లు కూడా చేస్తాడా అని అనుకోవడానికి మెయిన్ మోహన్ గారు. దానికి నేను చెప్పాను. అండ్ నాకు తెలిసి మీరు ఈ క్యారెక్టర్ చేయడానికి మీకు ఒక ఇన్స్పిరేషన్ ఆల్రెడీ ఉన్నారు, మీ బ్రదర్. మీరు చిన్నప్పుడు ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, ఎన్ని స్ట్రగుల్స్ దాటారు. అప్పుడు మీ అన్నగారు వెళ్ళి ఒక వర్క్ నేర్చుకుని వచ్చి ఊర్లోకి వచ్చి షాప్ పెట్టడం, ఆ తర్వాత మీ లైఫ్ స్టైల్ మారడం, ఆయనే మీ చేత ఒక షాప్ పెట్టాడు. ఎందుకంటే మీ జర్నీ వెనకాల మీకంటూ ఒక అన్న ఉన్నారు. ఇప్పుడు ఈ సినిమాలో ఆ రోల్ చేస్తున్నారు, మీకు మీ అన్నగారు ఏమైనా గుర్తొచ్చారా? ఆయన ఉన్నాడు కాబట్టి నాకు తెలియలేదు, ఇది అది జీవితం. ఆయన ఉన్నాడు కాబట్టి మనకు కొంచెం లేట్ అయినా ముందైనా ఏమన్నా అన్నున్నాడు అన్నట్టు ఉంటుండే. ఇది సినిమా కాబట్టి అది ఎప్పుడు రాలే, కానీ నాకంటూ సపరేట్ క్యారెక్టర్, నాదంటూ సపరేట్ జోన్, నాదంటూ సపరేట్ మైండ్ సెట్, ఇలా కావాలి అని చేయించుకున్నాను. అండ్ మీ విషయానికి వస్తే సంతోష్ గారు, ఫస్ట్ సినిమాకు మీకు మంచి అప్లాజ్ అయితే వచ్చింది, అండ్ రివ్యూస్ కూడా రేటింగ్స్ కూడా మంచిగా వచ్చింది సినిమాకి. అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ దీన్నే ఫైనల్ చేసుకోవడానికి కారణం ఏంటి? దీన్నే ఫైనల్ చేసుకుంటే బేసిక్ గా నేను కంటెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తానండి. బట్ ఎమోషన్ లేని స్క్రిప్ట్ అయితే నేను చూస్ చేసుకున్నాను. బేవర్స్ తర్వాత యాక్చువల్లీ చిన్న సినిమాలు సెటప్లన్నీ వచ్చాయి. బట్ ఆ సెటప్లో ఫిలిం ఇండస్ట్రీలో మీకు తెలియదు ఏం లేదు, ఏ సెటప్ ఎంత దూరం వెళ్తుంది అన్నది తెలిసిపోద్ది. అంటే లైక్ ఒక ట్రావెల్లో అలా 2-3 మూవీస్తో ట్రావెల్ అయ్యాను. లైక్ అది ప్రొడక్షన్ చేసే స్టేజ్కి కూడా వెళ్ళకుండా ఆగిపోయినా. నేను దెన్ ఐ డిసైడెడ్ లైక్ ఏదైనా మంచి సెటప్, మంచి స్క్రిప్ట్, మంచి యాక్టర్స్తో కలిసి పనిచేయాలి. ఎందుకంటే ఫస్ట్ ఫిలిమే నేను రాజేంద్ర ప్రసాద్ గారితో పనిచేశాను. ఆ తర్వాత నేను యాక్చువల్లీ నా టైం బాగుండి ఒక సినిమా స్టార్ట్ అయింది ఒక పెద్ద డైరెక్టర్తో. ఆ సినిమా ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి కొంచెం క్లాష్ వచ్చి షూటింగ్ 70% అయినాక ఆగిపోయింది. ఆ పేర్లన్నీ రివీల్ చేయాలి. ఆ తర్వాత కరోనా వచ్చింది మన జీవితంలోకి. కరోనా వచ్చిన తర్వాత దెన్ ఇక నేను సంపూర్ణ నా కొబ్బరి మట్టి టైం నుంచి పరిచయం, ఏదో సినిమా చేయాలి, మంచి కంటెంట్ తీయాలి, మంచి కంటెంట్ వెళ్ళి ఈ సబ్జెక్ట్ దొరికింది అన్నదమ్ముల సినిమా అన్నట్టు. అరే వెళ్ళి అన్న దగ్గర కూర్చొని నేనే అప్రోచ్ అన్న దగ్గర కూర్చొని, అన్న ఇది ఒక డైరెక్టర్ నాకు ఒక కథ చెప్పారు, ప్రొడ్యూసర్ ఈ సెటప్ ఉంది, మీరు చేస్తే చాలా బాగుంటుంది అంటే, దెన్ అన్న కథ విన్న తర్వాత అది చాలా బాగుంది భయ్యా, నాకు కూడా కొత్త అంటే బిఫోర్ సంపు కాదు అంటే ట్రాన్స్ఫర్మేషన్ చాలా బాగుంటుందని అట్లా మెటీరియల్ చేసుకో అందరూ ఒక టీం వర్క్ గా పనిచేశారు. మన సినిమా సోదర అన్నదమ్ముల అనుబంధం మీద కాబట్టి ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది అన్నదమ్ముల పేర్లు చెప్తాను. వాళ్ళ పైన మీకున్న అభిప్రాయం, వాళ్ళతో మీకున్న జర్నీ ఏదో ఒక ఇన్సిడెంట్ పంచుకోండి, లేదా ఒక స్టేట్మెంట్ వాళ్ళ గురించి పాజిటివ్ గా మీకు అనిపించేది ఒకటి. ఫస్ట్ చిరంజీవి గారు, నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు.
వీళ్ళ ముగ్గురు గురించి. మా సినిమాలో పేర్లు కూడా అవే. యాక్చువల్లీ రివీల్ చేయాల్సింది ఏంటంటే మా మదర్ ఫాదర్ సినిమాలో అన్నకి చిరు అని పేరు పెట్టుకుంటారు, నాకు పవన్ అని పేరు పెట్టుకుంటారు. ఇద్దరు హీరోల క్యారెక్టర్లు చిరు పవన్. టీజర్ కూడా వాళ్ళిద్దరు తీసుకునేదట. వాళ్ళ ఫ్యాన్స్, చిరంజీవి గారి ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్, మా మదర్ సినిమాలో అమ్మా నాన్న వాళ్ళ ఇన్స్పిరేషన్ గా మా పేర్లు పెడతారు. యాక్చువల్లీ దీని గురించి ట్రైలర్ లాంచ్ లోనో ప్రీ రిలీజ్ లోనో మాట్లాడాలనుకున్నాం, మీరు బిఫోరే చెప్పండి. వాళ్ళ అంటే మీకు పర్సనల్ గా జర్నీ కూడా ఉంది కొంత. సో ఎలా అనిపిస్తుంటారు వాళ్ళ బాండింగ్ చూస్తుంటే? అమ్మో సూపర్. వాళ్ళని చూసి ఎంతో మంది ఇండస్ట్రీకి వచ్చి చిరంజీవి గారి సినిమాలు చూసి చాలా మంది కదా, డాన్సులు చూసి అవి చూసి సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ఆర్టిస్టులు వచ్చారు. అసలు ఇంకా వాళ్ళ గురించి సూపర్ వన్ చెప్పలేము. అంత అద్భుతమైనటువంటి ఫ్యామిలీ. అండ్ నెక్స్ట్ వచ్చి ఎన్టీఆర్ గారు, కళ్యాణ్ రామ్ గారు. వాళ్ళు చూస్తున్నాం కదా, అన్న హీరో, అన్న ప్రొడ్యూసర్. వాళ్ళ బ్యానర్లలో చాలా సినిమాలు మంచి మంచి సక్సెస్ సినిమాలు సూపర్ ఉండాలి అలా. అండ్ నాగ చైతన్య గారు, అఖిల్ గారు. ఎలా అనిపిస్తుంది వాళ్ళిద్దరిని చూస్తుంటే? యాక్చువల్ గా నాగ చైతన్య, అఖిల్ అంటే ఏదో రాకుమార్లు, ప్రిన్స్ లాగా అనిపిస్తారు. అదే నాకు ఎలా చెప్పాలో తెలియట్లేదు. ఇప్పుడు అడగబోయే పేరు గురించి అయితే మీరు ఖచ్చితంగా చెప్తారు. మంచు విష్ణు, మంచు మనోజ్. అంటే లాంగ్ అసోసియేషన్. అయితే వాళ్ళతో ఎక్కువ జర్నీ ఉంది కాబట్టి, ఇప్పుడు విష్ణు గానీ మనోజ్ అన్న గానీ మామూలుగా వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఎప్పుడన్నా ఏంటి రావట్లేదు, ఇంటికి రావట్లేదు, జలపల్లి గురుగారు ఎప్పుడైనా కలిసి ఏమయ్య అసలు కనబడట్లేదు, రావట్లేదు అని అంటుంటాడు. మంచి నైస్ అండి వాళ్ళతోటి. మీ విషయానికి వస్తే సార్, ఇప్పుడు ఈ సినిమా జర్నీలో అంటే ఇంతకు ముందు మీరు చెప్పారు ఆల్రెడీ ఒక సినిమా స్టార్ట్ అయ్యి ఆగిపోయింది అని చెప్పేసి, ఇలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ లేకుంటే ఇంకేమైనా సమస్యలు వస్తున్నప్పుడు హీరోగా మీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? అంటే ఒక చిన్న హీరో ఒక సినిమాని కంప్లీట్ చేసి తన కెరీర్ని బిల్డ్ చేసుకోవాలంటే చాలా సమస్యలు వస్తుంటాయి. అలాంటి సమయంలో మీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? ఈ సినిమాకి ఏమైనా సమస్యలు వచ్చినాయా? డెఫినెట్గా అండి. అంటే హీరోస్ అందరు మైండ్ సెట్ ఏదో నా పక్కన పెడితే, నాది మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉంటాను. ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని షార్ట్ అవుట్ చేయడానికి భుజాన్ని వేసుకొని మోయడానికి అయితే 100% ఉంటాను. బట్ దానికి అన్ని సిచ్యువేషన్స్ సహకరించాలి కదా. సో మనం ఒక్కరమే లీడ్ చేద్దామంటే కుదరదు. బట్ ఫిలిం ఇండస్ట్రీ గురించి మీరు చాలా మందిని ఇంటర్వ్యూస్ చేసి ఉంటారు, చాలా మందితో ఇంటరాక్ట్ అయి ఉంటారు కాబట్టి ఫిలిం ప్రొడక్షన్, ఫిలిం స్టార్ట్ అయిన నుంచి రిలీజ్ వెళ్ళే వరకు డెఫినెట్గా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ షార్ట్ అవుట్ చేయడానికి ఒక టీం కరెక్ట్గా ఫామ్ కావాలి. సో ఈ ఫిలింకి అయినా ప్రాబ్లంలు వచ్చినంటే అదే ప్రాబ్లం అనేది కాదు, కానీ రిలీజ్ కొంచెం డిలే అయింది. అంటే ఫస్ట్ కాపీ రెడీ చేశాక అనౌన్స్మెంట్ ఎప్పుడో అయింది. ఒక 1 year బ్యాక్ సాంగ్స్ వచ్చినాయి. 1 year బ్యాక్ సాంగ్స్ వచ్చాయి. యాక్చువల్లీ రిలీజ్ చేయాలి. ఇప్పుడున్న మార్కెట్ ప్రకారం ఉంది కదా సిచ్యువేషన్, ఇప్పుడు ఓటీటీ మార్కెట్ కానీ. సో దీన్ని అన్ని క్లోజ్ చేసుకు దానికి బిఫోర్ ఇప్పుడు అన్నది మార్టిన్ లూథర్ కింగ్ అని ఒక ఫిలిం రెడీ అవుతుంది అదే టైంలో. ఆ ఫిలిం తర్వాత వస్తే బాగుంటుంది అన్న టైంలో మేము ఒక 6 months పుష్ చేసాం. దాని తర్వాత మంచి టైం సమ్మర్కి వచ్చేద్దాం అన్న దాంట్లో హోల్డ్ అయి ఉండి ఇప్పుడు వస్తుంది. అండ్ సంపూర్ణేష్ గారు, యాక్చువల్గా ఇప్పుడు మీరు హైదరాబాద్ వస్తే ఎక్కడ ఉంటారు షూట్ కోసం? మణికొండలో ఉంటా. మణికొండలో హౌస్ ఉంది. సొంతదా? సొంతగా రెంటే. ఇక్కడ ఎప్పుడు ఆ రెంట్ హౌస్ అలాగే ఉంచేసారు? ఫస్ట్ నుంచి ఉంది అలాగే. ఫస్ట్ నుంచి అలాగే. సూపర్. అండ్ ఇప్పుడు మీరు అంతకు ముందు నేను బస్సులో వెళ్ళేవాళ్ళు, తర్వాత కారు కొనుక్కున్నారు. ఇప్పుడు మీ లైఫ్ స్టైల్ ఎలా ఉందండి? బాగుంది. అంటే ఇప్పుడు అప్పుడేదో కారు లేక బస్సులు వచ్చాను, ఇప్పుడు కారు ఉండి బస్సు. నాకు బస్సులు వెళ్ళాలంటే వెళ్ళిపోతా. అండ్ మీకు కార్లు అంటే బాగా ఇష్టం? అదొకటి ఇష్టం. ఇప్పుడు ఒకవేళ నాకు ఎప్పుడన్నా ఎందుకులే ఇప్పుడు ఇంత జర్నీ డ్రైవర్ లేడు అనుకున్నప్పుడు ప్రశాంతంగా బస్సు ఎక్కేస్తాను. నా ఒక్కని కారు వేసుకొని రావాలనుకున్న టైం ఇప్పుడు కూడా వెళ్తుంటా. అది నాకంటే పెద్ద ఇబ్బంది ఏమి అనిపించదు. ఎవరైనా కలుస్తారు, మాట్లాడతారు, హ్యాపీగా జర్నీ. ఇవాళ బస్ జర్నీ కూడా చాలా సేఫ్గా జరుగుతున్నాయి. మళ్ళీ మా సైడ్ మంచి మంచి బస్సులు ఉంటాయి, లగ్జరీలు. అవి పెద్ద ఇబ్బంది ఉంటుంది. మీ గోల్డ్ షాప్ రన్నింగ్ లో ఉందా? ఆఫీసర్ సార్ బ్రదర్ చూసుకుంటాడు. మీది కూడా రెండు ఇప్పుడు మెర్జ్ చేసేసారు? చేసుకుంటాను. వర్క్ షాప్ ఉంది, ఇంకా షాప్ ఉంది. అండ్ మీరు సార్ చెప్పండి సార్, ఇప్పుడు ఈ సినిమా డైరెక్టర్ గురించి ఏం చెప్తారు? మోహన్ చాలా క్లారిటీ ఉన్న డైరెక్టర్. చాలా పర్టికులర్గా షూటింగ్ డేస్ గురించి కానీ ప్రొడ్యూసర్ మీద కూడా అవగాహన ఉన్న డైరెక్టర్. స్క్రిప్ట్ కూడా చాలా క్లారిటీగా చేస్తాడు. చాలా ఫ్యూచర్లో మంచి డైరెక్టర్ అవుతాడు. అండ్ అతనితో మీకు అసోసియేషన్ ఎలా కుదిరింది? యాక్చువల్లీ వాళ్ళ బ్రదర్ మధునందన్ అనే యాక్టర్ ఉన్నాడు, ఐడియా ఉన్నారా? మధునందన్ గారు వాళ్ళ ఓన్ బ్రదర్ ఇతను మోహన్. మధునందన్తో నేను బేవర్స్ ఫిలిం చేశాను. ఆయన నా లెక్చరర్ క్యారెక్టర్ చేశాను.
స్క్రిప్ట్స్ గురించి మంచి స్క్రిప్ట్స్ గురించి తిరుగుతుంటే లైక్ అతను ఒక పర్సన్ ఒక డైరెక్టర్ని పంపిస్తా అని చెప్పారు. సరే విందామని పంపిమన్నా. అంటే అప్పటి వరకు అతను ఆ బ్రదర్ అని రివీల్ చేయలేదు. వన్ స్క్రిప్ట్ నచ్చిన తర్వాత అన్న ఆ స్క్రిప్ట్ బాగుంది మంచి డైరెక్టర్ని పంపించిన అన్న తర్వాత అతను తమ్ముడు అని చెప్పాడు అప్పుడు. ఓకే. సో అట్లా అక్కడ నుంచి ట్రావెల్ స్టార్ట్ అయింది మోహన్ తోటి. అండ్ మీరు సంపూర్ణేష్ గారు గతంలో మా టిఎన్ఆర్ గారితో మీరు ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒక మాట అన్నారు, మనిషి బతకాలంటే ఎంతో ఖర్చు కాదు, అవతల మనిషిలాగా బతకాలంటేనే ఎక్కువ ఖర్చు అయ్యేది, అదే ఎక్కువ సమస్యలు. మీరు చాలా సంవత్సరాల క్రితం అన్న మాట ఇప్పటికీ మా నెట్వర్క్ లో వైరల్ అవుతానే ఉంది. నేను నాకు కూడా చాలా మంది పంపిస్తుంటారు. అంటే అప్పుడు మనకు నిజంగా అంటే వాస్తవమే కదా. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో ప్రధానమైన సమస్య ఇదే. ఎవరికి వచ్చే డబ్బుల్లో వాళ్ళు ప్రశాంతంగా బతకట్లేదు. అవతలోడు కారు కొన్నాడు, నేను కారు కొన్నాడు. అవతలోడు ఇల్లు కొన్నాడు, నేను ఇల్లు కొనాలి. అవతల బంగారం కొనేది, నేను బంగారం కొనాలి. మీరు కొన్ని సంవత్సరాల క్రితం చెప్పిన మాట ఇప్పటి జనరేషన్ కి అది వర్కౌట్ అవుతుంది, ఇప్పటికీ అలాగే ఉంది. సో ఈ జనరేషన్ కి ఏం చెప్తారు మళ్ళీ ఇంకొకసారి? అంటే ఇప్పుడు ఏం చెప్పాలని అన్ని తెలుసండి. ఇప్పుడు చెప్తే మనకు వాళ్ళకి తెలియదని కాదు, కాకపోతే కొన్ని చిన్న చిన్న నిర్లక్ష్యాల వల్ల, చిన్న చిన్న కేర్లెస్ వల్ల, ఎదుటి వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం వల్ల, మనల్ని మనం తక్కువ అంచనా వేసుకోవడం వల్ల, వీటి వల్ల చాలామంది ఆగిపోతారు. ఇప్పుడు నేను అవసరం చెప్తాను, నేనంటే నాకు చాలా ఇష్టం. నన్ను నేను ఇష్టపడితే నేను సమాజాన్ని ఇష్టపడతాను. నా మీద నాకు కాన్ఫిడెన్స్, నేను చేయగలుగుతాను. ఇప్పుడు నేను చెప్పా, నాకు బస్సు ఎక్కడానికి కూడా కాన్ఫిడెన్సే. వెళ్ళాలి నేను ఎక్కడ దానివల్ల కార్ లేకపోవడం వల్ల నేను వెళ్ళలేదు అనేది నేను అనుకోను. వెళ్ళాలని నాకు ఉండాలి. ఇలా కొన్ని నేను అంటే అది కరెక్టా కాదు తెలియదు కానీ ఇవన్నీ నేను పాటిస్తుంటాను అనమాట. లైఫ్ ప్రశాంతంగా ఉంటుంది. అన్న ఎప్పుడు చాలా ప్రశాంతంగానే ఉంటుంది. నేను కలిసిన ప్రతిసారి చాలా పీస్ఫుల్గా ఉన్నాను. అంటే లైక్ నేనేదో ప్రశాంతతను మీట్ అయినట్టు ఉంటుంది అన్న కలిసినప్పుడల్లా. సార్ ఆయన వచ్చిన ఆ రూట్ లెవెల్ దాటుకొని వచ్చిన వ్యక్తి సార్. సో ఆయనకి నాకు తెలిసి ఇంకా ఏమున్నా ఏమి లేకపోయినా ఒకటేనే. అట్లని కాదులే, అలా అని కాదులే కానీ మనిషి వ్యక్తిత్వం ఉంటుందండి. మన మనుషులను చాలా డేంజరస్ పర్సన్. సిచ్యువేషన్ వచ్చినప్పుడు మారిపోతుంటాం, కానీ అన్న మారాడు. నేను గ్రేట్ఫుల్ గా చెప్పాలి. అది అన్నతో జర్నీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా అన్న ఏ సిచ్యువేషన్ అయినా దాన్ని ఆయన వ్యక్తిత్వాన్ని మార్చుకోడు. అది ఒకటి ఉంది అన్నలో. చాలా మంది చాలా వ్యక్తిత్వాలు మారిపోయి చాలా రకాలుగా బిహేవ్ చేసేవాళ్ళు, చాలా రకాలుగా రియాక్ట్ అయ్యేవాళ్ళు చాలా మంది ఉంటారండి. ప్రతి ఫీల్డ్ లో ఇలా చాలా సింపుల్ గా ఉండేటోళ్ళు చాలా మంది ఉంటారు. మనం చూసి విని మర్చిపోతాం, మళ్ళీ వాళ్ళతో వెళ్ళిపోగానే మనం అది కాదనుకుంటాం. కానీ కొద్దిగా పాటిస్తే ప్రతి ఒక్కరు ప్రశాంతంగా ఉంటారు. సూపర్. అండ్ మీ సినిమా విషయానికి వస్తే సార్, సోదర సినిమా విషయానికి వస్తే మీరిద్దరైతే మాకు తెలుసు. సినిమాలు ఇంకా స్టార్ కాస్ట్ ఎవరున్నారు? ఇంకా బాబా భాస్కర్ గారు ఉన్నారు, బాబు మోహన్ గారు ఉన్నారు. ఆయన ఫాదర్ రోల్ చేశారు. చాలా రోజుల తర్వాత క్లీన్ ఫాదర్ రోల్ చేశారు. లైక్ ఆయన ఒక ఫ్యామిలీని అలా లీడ్ చేయడం అనేది మీరు చాలా ముచ్చటగా ఎంజాయ్ చేస్తారు ఫిలిం లో. సో బాబా భాస్కర్ గారు మేనమామ రోల్ చేశారు, మా ఇద్దరికి మేనమామ రోల్ చేశారు. పాటలో కూడా రచరచ చేస్తున్నారు. సో ఆయన సెట్ లో ఉన్నంత సేపు ఆ ఎనర్జీ వేరు అసలు. లైక్ సినిమా మొత్తం త్రూ అవుట్ ఉంటారు. బాబు భాస్కర్ గారు కూడా మాస్టర్ కూడా ఉంటారు. లైక్ గెటప్ సీన్ ఫ్రంట్ రోల్ చేశారు ఆయన కూడా ఫిలిం లో. బాబు మోహన్ గారు అంటే ఒక లెజెండరీ పర్సన్. సో ఆయనతో ట్రావెలింగ్ ఎలా అనిపించింది సార్? అంటే మీకున్న ఎక్స్పీరియన్స్ అసలు సూపర్. మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకున్నారు? అంటే నేను తెలుసు కదా, నేను ఒకసారి నేనంటే సంపూర్ణేష్ బాబు కాకముందు ఒక సినిమాకి వెళ్ళా. సినిమాకు చూడండి షూటింగ్ ఎక్కడ మహబూబ్నగర్ జిల్లాలో. నన్ను కూడా ఏదో ఆడిషన్కి వెళ్తే వాళ్ళు పిలిచారు. అక్కడ గురువు గారు వీళ్ళందరూ ఉన్నారు. కానీ అప్పుడు మనం కలిసేది నేను తనతో కూడా చెప్పా, ఆయన ఎన్నో సినిమాలు చూసి ఎన్నో కామెడీలు, ఎంతో మంది అతను చేసిన కామెడీలు కూడా ఇప్పటికీ చేస్తూ ఎంతో మంది అది చేస్తారు. అలాంటి వ్యక్తితోటి ఒక కొడుకు క్యారెక్టర్ చేయడం చాలా హ్యాపీ. అసలు వీళ్ళు లేని రోజు కొంచెం బోరింగ్ గా ఉండేది షూటింగ్. ఎప్పుడన్నా మీ ఇద్దరు ఉన్నప్పుడు ఆర్టిస్టులు మదర్ ఫాదర్ క్యారెక్టర్ మేనమామ క్యారెక్టర్ లేకపోతే కొంచెం బోరింగ్. వీళ్ళు ఉంటే అమ్మాయి ఇంకా ఓకే ఉన్నారు అంటే మనకు పెద్ద వెయిట్ లేదు అన్నట్టు ఉంటుండే. చాలా హ్యాపీ. మేమేంటంటే 40 days సింగిల్ స్కెడ్యూల్ లో చేసాం షూటింగ్. బ్రేక్ లేదు, బ్రేక్ లేకుండా సింగిల్ స్కెడ్యూల్ లో షూటింగ్ ఫినిష్ చేసాం. సో దాని వల్ల ఏంటంటే ఒక ఫ్యామిలీ లాగా తయారైపోయి ఉన్నట్టు. సో ఆ గ్యాప్, ఆ బాండింగ్ అనేది పెరిగిపోతుంది కదా.
సో ఎప్పుడైతే వీళ్ళు ఫాదర్ మదర్ మెనమో క్యారెక్టర్ లేని రోజు చాలా వెల్త్ కనిపించేది వచ్చినప్పుడు. అసలు ఎవరు ఉండేది కాదు. సినిమా షూటింగ్ ఎలా ఉంటుంది, లైక్ క్లోజ్ షాట్ ఉన్నప్పుడు క్లోజ్ షాట్ తీసుకోవాలి, చూస్తే ఎవరు ఉండరు పక్కన. అసలు మాస్టర్ తో చేయడం అయితే ఫుల్ హ్యాపీ. ఓకే, ఆయన అసలు మామూలు అల్లరు కాదు సార్. అసలు సూపర్ నిజంగా. ఆయన సపోర్ట్ కూడా సినిమాకు చాలా బాగా ఇదైంది. ఆయన కొరియోగ్రఫీ కూడా చేశాడు, అన్ని సాంగ్స్ ఆయన కొరియోగ్రఫీ. యాక్టర్ గా మాకేదన్నా రాకపోయినా అరే అలా కాదు మళ్ళీ చేద్దామని మళ్ళీ చేయించి అన్ని ప్రతి దాంట్లో ఆల్రౌండర్. ఏదైనా అంటే ప్రాపర్టీ ఏదంటే సరే దేంట్లో శృతీసి బాగాలేదు, ప్రతి దాంట్లో బాగా చూసుకోండి గురు మాస్టర్ గారు. మీరు బిగ్ బాస్ సీజన్ 1కి వెళ్ళారు, హోస్ట్ ఎన్టీఆర్ గారు. ఇప్పుడు ఆయన వచ్చేసి ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ ఆయన ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది, జపాన్ అంటున్నారు, ఫేవర్ అంటున్నారు. ఇప్పుడు ఆయన రేంజ్ అసలు మామూలుగా లేదు. ఆయన ఆ జర్నీ చూస్తుంటే, ఆయన ఎదిగే ఆ విధానం చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? అద్భుతం. అంటే మంచి డాన్సర్, గొప్ప యాక్టర్, ఇంకా దానికి మనం చెప్పే స్థాయి కూడా కాదు. అలాంటి వ్యక్తి 100%. మరి ప్రౌడ్. మనం తెలుగు నుంచి ఎన్టీఆర్ గారు ఉండడం, జూనియర్ ఎన్టీఆర్ ఉండడం చాలా గౌరవ, అంటే ప్రౌడ్ గా ఫీల్ అవ్వాల్సిన విషయం. అది అసలు కామెంట్ చేయాల్సిన, అంటే లైక్ ఆయన గురించి ఇది అనుకుని చెప్పుకునే స్టేజ్ లో కూడా లేదు. ఆయనతో జర్నీ మాత్రం అన్నతో జర్నీ. అసలు నేను బయటకు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ పిలిచి ఏమైంది ఏంటి అని అడిగాను. అన్న అసలు నా పరిస్థితి వేరు, నేను ఉన్నది వేరు, ఇక్కడ హై రిచ్నెస్. బిగ్ బాస్ అంటే ఏంది, సెంట్రల్ ఏసీలో నీట్గా చెప్పులు వేసుకొని ఎక్కడ కాలుకు మట్టేట కూడా చూసుకోలేదు. అది మనకు ఎక్కువైపోయింది. మనది అది కాదు కదా, ఎక్కడో పల్లెటూరులో నా లైఫ్ నేను బతికేది. సరే ఏదో అని వెళ్ళి పక్షిని బంధించినట్టు అయింది. నేను అదే చెప్పా. అవును చెప్పు, నాకు తర్వాత కూడా తెలిసింది నువ్వేంటి అసలు నువ్వు ఉంటావు అనుకున్నావేమో అన్నాడు. అంటే నేను సంపూర్ణ వైభవుడు ఎంత లక్కీయో, బిగ్ బాస్ నుంచి నా అంతలు నేను రావడం అంత బ్యాడ్ లక్. ఎందుకంటే అది బయటకు వస్తే కానీ నాకు తెలియలే, ఏది నాకు తెలియక ముందే నేను అనుభవించేస్తాను. అండ్ మీకు తెలుసా, మీరు తప్పించి ఇప్పుడు దాకా ఎవరు అట్లా రాలేదు. వాళ్ళు అసలు అది ఆ చరిత్రలో లేదు. ఇప్పుడు బాస్ పంపిస్తే జనాలు ఓట్లు ఏక భాష తీసేస్తే రావాలి తప్ప వాళ్ళంతా వాళ్ళు రావడానికి లేదు. వాళ్ళు నిజంగా క్షమించి నన్ను కాబట్టి వదిలేచ్చారు. ఇప్పుడు హైదరాబాద్ అండి, అప్పుడు ఎక్కడ బాంబే, లోనావాల్. అసలు కొంచెం ఓపిక పట్టి అన్న మెంటాలిటీకి బిగ్ బాస్ లో ఉంటే విన్నర్ అయిపోయాడు. అన్నని ఫ్యాన్స్ కి, అన్న మంచి కోరుకునే వాళ్ళకి. సార్ ఇప్పుడు వస్తే వెళ్తారా బిగ్ బాస్ కి? చూద్దాం. ఇప్పుడు అంటే 7-8 సీజన్లు చూసాం కదా, ఓకే కొంచెం తెలుసు. మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్ లో అక్కడ ఏంటి సార్, అంత 6 months రోజు వర్షం పడ్డట్టే ఉంటుంది. ఓకే, ఎండ కనిపించేది కాదు. అమ్మాయి ఎంతసేపు ఎంట్రా బాబు ఈ 4 గంటలు మనం ఎట్లా ప్యాంట్ వేసుకుంటే బయటకు వెళ్ళిపోయినట్టు ఉంటుంది మనకి. అక్కడేమో డోర్ తీయడానికి లేదు, ఎంతసేపు అందులోనే తిరగాలి. అదంటే నాకు దాని వాల్యూ ఏందనేది బయటకు వచ్చామని తెలియలే. సరే ఏదో పోయినాం అదైంది, కానీ బయటకు వచ్చిన తర్వాత చాలా అసలు జనాలు ఎలా అంటే ఏమైంది డబ్బులు ఎప్పుడు ఇస్తావు అని అప్పడిగినట్టుగా ఎందుకు వచ్చేదారండి బయటికి అంటే భయం వేసేది. వాళ్ళ సంగతి పక్కన పెడితే కొంచెం చాలా మంది బా నాకు అనేది. ఇప్పుడు చూడు 7 సంవత్సరాలు మీరు గుర్తు చేశారు. అంటే ఆయన అన్నట్టు మీలాగా ఎవరు బయటికి రాలేదు. అదొక రికార్డ్ సార్. అవునవును. సినిమా విషయానికి వస్తే సార్, ఇప్పుడు సోదర మూవీ బజ్ అయితే మంచిగా బజ్ క్రియేట్ అయి ఉంది, ఎందుకంటే ఆల్రెడీ సాంగ్స్ సక్సెస్ కాబట్టి. అండ్ మీ కాంబినేషన్ మీరు చెప్పినట్టు ఆ స్టార్ క్యాంపెయినింగ్ కూడా ఉంది, ఇంత పాజిటివ్ గా ఉంది. బట్ ఈ రోజుల్లో ఒక సినిమా తీయడం కంటే ఒక సినిమాని సరిగ్గా ప్రాపర్ గా రిలీజ్ చేయడం కష్టం. రిలీజెస్ కి ఎలాంటి కష్టాలు ఏమన్నా ఫేస్ చేస్తున్నారా, ఎలా ప్లాన్ చేసుకున్నారు? వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ అండి. రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాక ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్స్ కూడా మా ప్రొడ్యూసర్స్ కాంటాక్ట్ అవుతున్నారు. లైక్ టీమ్ వర్క్ రోజు వీఆర్ డిస్కసింగ్ కదా. సో దే ఆర్ ప్లానింగ్. ప్రొడ్యూసర్ యాక్చువల్లీ బాగానే ప్లాన్ చేస్తున్నాడు. ట్రైలర్ రిలీజ్ తర్వాత అసలు వాట్ యాక్చువల్లీ అనేది ఏ డిస్ట్రిబ్యూటర్ అనేది అనౌన్స్ చేస్తాం. మీ దగ్గర ఒక పెద్ద ఐదు ఉంది సార్ ప్రమోషన్స్. లేదు, అది ప్రమోషన్ పక్కన పెడితే అన్నుంటే అన్న సినిమాని చూడడానికి థియేటర్ కంపల్సరీ, ఎలాగో ఓపెనింగ్స్ ఉంటాయి, పర్సంటేజ్ ఆడియన్స్ కంపల్సరీ రెడీగా ఉంటారు. బట్ వీఆర్ లైక్
ఈ సినిమాని కరెక్ట్ గా ప్రమోట్ చేసి కరెక్ట్ గా థియేటర్ లో పంపించడానికి మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే సంక్రాంతికి వస్తున్నాం, అనిల్ రావిపూడి గారు స్టార్ట్ చేశారు డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రమోషన్స్. యాక్చువల్ గా అలా కంటెంట్ బేస్డ్ చేయాలంటే సంపూర్ణేష్ గారు పర్ఫెక్ట్ గా సరిపోతారు వీడియోస్ కి. అలాంటి ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? చేస్తున్నాం అండి. అన్న కూడా చాలా లైక్ సజెషన్స్ లైక్ వీఆర్ ప్లానింగ్. వన్స్ ట్రైలర్ లాంచ్ గట్టిగా అయ్యాక చేద్దాం అనేది వీఆర్ ప్లానింగ్. అండ్ నాకు క్వశ్చన్స్ వచ్చా, అంటే మీరు కానీ కనిపిస్తే చాలా రోజు అడగాలనుకున్నాను. ఎట్లా ఇప్పుడు కనిపించారు. నీకు మంచి పేరు వచ్చినప్పుడు జబర్దస్త్ అనేది ఒక రేంజ్లో ఉండింది, ఊగిపోతున్న ఒక మేనియా జబర్దస్త్ అంటే. మీకు అప్పుడు మంచి పేరు వచ్చింది. ఎప్పుడన్నా ఆఫర్ వచ్చిందా సార్ జబర్దస్త్కి రమ్మని? చాలాసార్లు అడిగారు, అదే గెస్ట్ రోల్ గురించి అన్న ఆ టీం వాళ్ళు. అంటే నాకు కుదరలేదు, వాళ్ళ టైం నా టైం సింక్ అవ్వలేదు. వచ్చింది గెస్ట్ టీంలలో ప్రమోషన్కి అప్పుడప్పుడు వాళ్ళకి కొన్ని 100 ఎపిసోడ్ అని 200 ఎపిసోడ్ అని గెస్ట్ అని పిలుస్తారు కదా. అప్పుడు నేను చాలా మంది అడిగారు, కానీ నాకు కుదరలే. మీరు కావాలని పోలేదా? అలాగేం లేదు, నాకు ఈ ఫంక్షన్ వాళ్ళు రాలేదని ఏం లేలే. వాళ్ళందరూ నాకు బాగా క్లోజ్. జబర్దస్త్ లో ప్రతి ఆర్టిస్ట్ మామూలు పండుగలకు వాటికి మెసేజ్ పెడతారు, ఫోన్లో మాట్లాడతారు. నాకు వాళ్ళందరూ అంటే చాలా ఇష్టం. అది ఎందుకు అందరూ వాళ్ళు చాలా బాగా కనెక్ట్ అయ్యారు. అండ్ మీకు ఎవరన్నా ఒక విషయం చెప్పారా, హృదయం కాలేయం సినిమా రిలీజ్ అయినప్పుడు కొంతమంది పాజిటివ్ గా తీసుకున్నారు, ఎక్కువ మంది పాజిటివ్ గా తీసుకున్నారు, కొంతమంది నెగిటివ్ గా తీసుకున్నారు. బట్ ఇప్పుడు ఆ నెగిటివిటీ లేదు, తెలుసా మీకు? చూస్తుండే నిదానంగా పోతా కాలక్రమంలో అందరికి ఆ టైప్ ఆఫ్ కంటెంట్ అర్థమైంది. ఇప్పటికీ ఆ ఫిలిం పెట్టుకొని ఓటీటీలో ఎంజాయ్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవును, అదొకటి లక్కీ అని చెప్పుకోవచ్చు. ఏదైనా కూడా అండి, ఒక ప్రొడక్ట్ మార్కెట్ లోకి వచ్చినప్పుడు పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. ఇప్పుడు అన్న ఇంట్రొడ్యూస్ అయినప్పుడు ఆ కంటెంట్ అలా తీసుకొచ్చినప్పుడు కంపల్సరీ పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది. ఇప్పుడు నెగిటివ్ నుంచి పాజిటివ్ 100% ఆ ట్రావెల్. ఇప్పుడు మీతో ఇంటర్వ్యూ కూర్చుంటున్నానంటే ఒక ఎస్పీ గారు, పేరు చెప్పలేను, ఆ సినిమా గురించి సార్ గుర్తు చేయి మేము ఫ్యాన్స్ అని చెప్తున్నారు. సార్ థ్యాంక్ యూ సార్. అది నిజంగా లక్కీ అన్న. ఎందుకంటే 11 సంవత్సరాలు అయితే సినిమా, 11 సంవత్సరాలకి ఇంకా ఆ సినిమాని గుర్తు చేసి ఇంకెక్కడికి వెళ్ళిన. ఇప్పుడు మీరే అన్నారు ఒక ఎస్పీ గారు మాట్లాడని, అలాంటి సినిమా రావడానికి అలాంటి అవకాశం నాకు రావడం చాలా హ్యాపీ. అండ్ ఆ జర్నీలో చూసుకున్నట్టయితే మీ డైరెక్టర్ గారి చాలా కీ రోల్. అమ్మో, ఇప్పుడు ఆయన 100 కోట్ల డైరెక్టర్ అయిపోయారు. సో ఇప్పుడు మీ రిలేషన్ ఎలా ఉంది సార్? సేమ్, నాకు ఫస్ట్ ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. అసలు ఎలాంటి మార్పు లేదు. రెగ్యులర్ టచ్ లో ఉన్నారు? రెగ్యులర్ టచ్ లో, మామూలు ఫోన్లో మాట్లాడతా, ఇంటికి వెళ్తా, ఎప్పుడన్నా ఫ్రీ ఉన్నాడు అంటే కలుస్తుంటాము. అండ్ మా టిఎన్ఆర్ గారి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సార్ మాటకి, రాజేష్ గారి మాటకి ఎదురు చెప్పాల్సి వచ్చిన రోజు ఈ ఇండస్ట్రీలో నేను ఉండను, ఎందుకంటే నాకు ఆయనే ముఖ్యం ఇండస్ట్రీ కంటే అని చెప్పి అన్నారు. ఏ రోజన్నా వచ్చింది ఇప్పుడు అలాంటి రోజు? రాలే, అది రాకూడదు. అది నిజంగా వచ్చిన రోజు మనం ఉండం. అదే మాట మీద గన్ షాట్. అసలు ఏంటి నాలాంటి ఒక కొంతసేపు నేనేమనుకున్నా, వెండి తెర మీద ఒక నిమిషం కనపడితే చాలనుకున్నా. అలాంటిది నన్ను పెట్టి అంత సినిమా మీరు ఇప్పుడు అంటారు, మీరు ఎలా ఉంటారు అంత సింపుల్గా ఎలా ఉంటారు అంటే, హృదయకాలం సినిమా షూటింగ్ టైంలో మనకున్న హైపు అదంతా చూసి ఫస్ట్ టైం చెప్పింది అదే, నువ్వు ఇది నమ్మకు, నీకేమన్నా రేపు ఒకళ్ళు క్లియర్గా చెప్పాను, హృదయకాలం సినిమా ఏమన్నా తేడా కొడితే నువ్వు ఊరెళ్ళిపోయి నీ పని నువ్వు చేసుకోవాలి. అది బాగా ఎక్కించాను. అది ఎప్పుడు అదే చెప్పేది, నువ్వు ఇది కాదు, నువ్వు అందరితోటి మంచిగా ఉండాలి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినా అది మర్చిపోవద్దు. అదే బాగా అదైపోయి ఇప్పటికి అలాగే ఉంది. అండ్ ఇప్పుడు వచ్చేసి సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తుంది. హృదయం కాలేయం సీక్వెల్ ఏమన్నా ప్లాన్ చేస్తే చాలా మంది యాక్చువల్ గా కోరుకుంటున్నారు. అవును, అడుగుతారు, కానీ నా తెలిసి బహుశా అన్న చేయకపోవచ్చు. అది అంతే, అది మైలూరాయి అలాగే నిలబడాలి అనుకుంటున్నా. అండ్ రీ రిలీజ్ ట్రెండ్ కూడా ఉంది. రీ రిలీజ్ మేబీ చేస్తే చేయొచ్చు. ఇప్పుడు 4th రిలీజ్ డేటే, 4th మేబీ ఒకళ్ళు చేస్తే చేయొచ్చు. నాకు ఇది మళ్ళీ మాట్లాడారా, డిస్కషన్ నడుస్తుందా? లేదు, నేను అనుకుంటున్నా. నేనంటే నిన్న మొన్న చెన్నైలో ఉండింటి, దాని గురించి రేపు వెళ్ళండి ఒకసారి మాట్లాడి అడుగుదాం అనుకుంటున్నాను. అయితే ఫస్ట్ మా దగ్గర అడిగితే ఏమంటారు ఏంటి అనేది. నాకు ఏప్రిల్లో ఇది రావడం కూడా చాలా హ్యాపీ. 11 ఏప్రిల్ 4th ఏప్రిల్లోనే ఆ సినిమా వచ్చింది. మళ్ళీ 11 సంవత్సరాల తర్వాత సోదర కూడా ఏప్రిల్లోనే వస్తుంది. ఒకవేళ కానీ ఇది 4th కానీ రీ రిలీజ్ అయితే సోదర మూవీ కూడా ప్రమోషన్ అదే అడిగారు, మీరు ఒప్పించండి. అంతా అన్న చేతిలో ఉంటది, డైరెక్టర్ గారి చేతిలో ఉంటుంది. అండ్ మూవీ విషయానికి వస్తే ఇద్దరు హీరోయిన్స్ సార్. అవును,
వాళ్ళు ఎలా చూస్ చేసుకున్నారు? ఆడిషన్స్ డైరెక్టర్ వాళ్ళిద్దరికి ఫస్ట్ మూవీనా? ఇద్దరికి ఫస్ట్ ఫిలిం, తెలుగులో ఇద్దరికి ఫస్ట్ ఫిలిం. ఎక్కడ సార్ వాళ్ళు బ్యాక్గ్రౌండ్? డిఫరెంట్ స్టేట్స్ ఉన్నాయి, బట్ దే సెటిల్డ్ ఇన్ లైక్ దే స్టే ఇన్ ముంబైలో స్టే చేస్తారు. ఓకే. సో ఒక అమ్మాయి హర్యానా నుంచి అనుకుంటా, ఇంకో అమ్మాయి ఎక్కడ నాకు గుర్తులేదు ప్రాపర్ ఎక్కడ. అంటే ఇది మీకు సంబంధం లేని క్వశ్చన్, కాకపోతే మీ ఫిలింలో ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను. మీ కంటెంట్ చూసుకుంటే తెలుగు సినిమా కోర్ ఎమోషన్ ఉండే సబ్జెక్టులు తీసుకుంటున్నారు. ఫస్ట్ మూవీ కానీ, వేవర్స్ కానీ, ఇది కానీ, అండ్ మీ లుక్ కానీ. ఇప్పుడు ఏదో యంగ్స్టర్స్ వచ్చేసి వాళ్ళు చేసే ఆ గజిబిజి లేకుండా నీట్ గా మన పక్కింటి కుర్రాడు ఎలా ఉంటారో అలా కనిపిస్తున్నారు. అంతా ఒక తెలుగుదనం కనిపిస్తుంది మీ ఐడియాలజీలో కానీ, మీ సినిమాల్లో కానీ. బట్ హీరోయిన్స్ విషయంలో మన తెలుగు హీరోయిన్స్ ఎందుకు తీసుకోవట్లేదు? అంటే ఇది మీ ఒక్కరికి సంబంధించిన క్వశ్చన్ కాదు, జనరల్ గా అడుగుతున్నాను. ట్రూ అండి. మీ యాక్చువల్లీ ఫస్ట్ ఆడిషన్ డైరెక్టర్ కూడా మేము ఇచ్చిన ఆప్షన్ కూడా అదే డిస్కషన్ లో తెలుగు అమ్మాయిని తీసుకున్నాం. కొన్ని క్యాలిక్యులేషన్స్ ఎందుకో సెట్ అవ్వలేదు. సో ఫైనల్ లాస్ట్ షూటింగ్ దగ్గర పడుతుంది అనగా ఇద్దరు ఫ్రేమ్ లోకి వచ్చారు. యాక్చువల్లీ ఫస్ట్ తెలుగు అమ్మాయిలనే చూస్ చేసాం. తెలుగు అమ్మాయిలతోనే లైక్ కొన్ని వర్క్ షాప్స్ జరిగినాయి, కానీ ఐ డోంట్ నో ఎక్కడో మిస్ మ్యాచ్ జరిగింది. సో మేము అప్పటికి సంపూర్ణ మేము కూడా అనుకున్నాం తెలుగు అమ్మాయిని పెడదాం భయ్యా, నేటివిటీ ఫీలింగ్ కదా, తెలుగు అమ్మాయిని పెడదాం అనేది 100% ట్రై చేసాం. అది అంటే యాక్చువల్ గా ఏదో ఒక డ్రగ్స్ అనో ఏదో వేరే కల్చర్ బ్యాక్గ్రౌండ్ లో సినిమాలు తీస్తున్నారు. అలాంటి దానికి ఏ హీరోయిన్ ఉన్నా ఫరక్ పడదు. మన కోర్ ఎమోషన్ ఉన్నప్పుడు మన అమ్మాయిలు ఉంటే అది ఇంకాస్త ఎన్హాన్స్ అవుద్ది. అందుకని అడిగాను. తెలుగు అమ్మాయిలతో చేయడానికి మేము 100% రెడీ, కానీ ఎక్కడో సమ్వాట్ మీటింగ్ వచ్చినప్పుడు ఫైనల్ అయినాక షూటింగ్కి వెళ్లే ముందు ఏదో చిన్న మిస్అండర్స్టాండింగ్స్ లైక్ ఏదో డిస్కషన్ వస్తుంది, అది వెళ్ళిపోతుంది. మూవీ షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది సోదరా. ఇప్పుడు మనం ఒక సినిమా చూసుకున్నట్టయితే సినిమా మొత్తం మీద మనకి ఏదో ఒక సీక్వెన్స్ కానీ, ఒక ఎలిమెంట్ కానీ బాగా నచ్చుద్ది సినిమాలో. ఎంత పెద్ద సినిమా అయినా కానీ అబ్బా ఈ సీక్వెన్స్ భలే వచ్చిందని ఒక తృప్తి ఉంటుంది. మన సినిమాలో మీకు ఆ తృప్తినిచ్చిన మూమెంట్ ఎలిమెంట్ ఏంటి? అన్నతోటి నాకు కొన్ని ఒకే మంచం మీద హగ్ చేసుకొని పడుకొని మాట్లాడుకునే సీన్స్ ఉన్నాయి. ఓకే. యాక్చువల్లీ సోదరాది ఇట్స్ ఏ రొమాంటిక్ స్టోరీ. క్యాప్షన్ వచ్చేసి నాట్ రొమాంటిక్ స్టోరీ, రొమాంటిక్. ఆ కోర్ ఎమోషన్ ఉంటుంది అన్నతో అంత దగ్గరగా ఆయన మీద కాలు వేసుకొని పడుకొని చేసుకొని మాట్లాడేది. ఆ సీన్స్ నాకు చాలా బాగా ఇష్టం అన్నట్టు. ఎందుకంటే బేసిక్ గా నా లైఫ్ లో నేను ఒక్కనే, నో సిబ్లింగ్స్, నో సిస్టర్స్, నో బ్రదర్స్, ఒక్కనే. కాబట్టి నాకు ఫస్ట్ ఫిలిం లో సిస్టర్ దొరికినట్టు ఈ ఫిలిం లో అన్న ఎమోషన్ దొరికింది. ఎమోషనల్ గా కూడా బాగా కనెక్ట్ అయిపోయి ఉంటారు. బాగా. అండ్ మీకు నచ్చిన ఎలిమెంట్ తెలుసా సినిమాలో సోదరమ్మ? గురువు గారితో నాన్న క్యారెక్టర్, బాబుమోహన్ గారితో. అంటే ఆయన ఒకసారి తింటుంటే గొడవ అవుతుంది. ఆ గొడవలో తిడితే నిజంగా ఒక ఒరిజినల్గా ఒక నాన్న ఉంటే కూడా ఇలాగే రియాక్ట్ అవుతాడు అనిపించింది నాకు. అలా ఆయన తిట్టిన తర్వాత అరుగు బయట పల్టరు అరుగు మీదకి వచ్చి ఏడుస్తుంటాం. ఏడుస్తుంటే అమ్మ వచ్చి మాట్లాడుతుంది, ఫోన్ లేరంటే. ఆ సీన్ నాకు బాగా, ఆ రోజు గురుగారు కూడా అదే చెప్పా. అసలు నిజంగా గురుగారు నాకు చాలా అది మీరు తిడితే నిజంగా అలాగే అనిపించింది, ఒక నాన్నంటే కూడా కొడుకుని ఇలాగే తిడతాడు. అదొకటి ఆ ఫ్యామిలీ డ్రామా భోంచేసేటప్పుడు జరిగింది, బాగా గుర్తు. అండ్ మీరు నానంటే గుర్తొచ్చింది. యాక్చువల్గా ఒక మనిషి లైఫ్లో కొన్ని బంధాలు వెళ్ళిపోతూ ఉంటాయి, కొన్ని బంధాలు యాడ్ అవుతూ ఉంటాయి. బట్ నాన్న లేని లోటు అనేది ఎప్పటికీ, మనం ఎంత పెద్ద వయసు వచ్చినా కానీ ఆ లోటు అలాగే ఉండిపోతూ ఉంటుంది. మీరు 7వ తరగతి చదువుకున్నప్పుడు మీ నాన్నగారు చనిపోయారు. ఇప్పుడు ఇంత సక్సెస్ వచ్చిన తర్వాత, ఇంత పేరు వచ్చిన తర్వాత ఎప్పుడైనా నానుంటే బాగుండేది? అది ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది సార్. అన్న మనకి స్టేజ్ వచ్చినా రాకపోయినా మెచ్యూరిటీ వచ్చిన తర్వాత మామూలు కూలి పని చేసుకునే అతనికి కూడా చిన్నప్పుడు నాన్న అనిపోయినా అయ్యి ఇప్పుడు ఉంటే ఈ 200 రూపాయలతోటైనా మా నాన్నకు క్వార్టర్ కొనుక్కోపోవద్దు కదా అనుకుంటాడు. మనకి ఇంత స్థాయి వచ్చిందని కాదు. ఆ తండ్రి కొడుకుల ఎమోషన్ అనేది ఇంకా భూమి మీద ఉండి అందరికీ వర్తిస్తుంది. అంటే ఎవరి స్థాయి తగ్గట్టు వాళ్ళ స్థాయికి ఉంటుంది. రోజు కైకిలు చేసుకునే వాళ్ళు కూడా అనిపిస్తుంది, అరే మా నాన్న ఉంటే తీసుకెళ్ళి మా నాన్నకి ఇచ్చేటండి, మా నాన్నకు మంది ఇచ్చేటండి, మా నాన్నకు ఒక మిరపకాయ బజ్జి ఇచ్చేటండి అనుకుంటాడు కదా. అవును. అంటే మదర్ రోల్ చేశారు కదా ఆవిడ, ప్రభావతి గారు. ఆవిడ కూడా లైక్ సీన్ లైక్ నాకు చిన్న కొడుకుగా నాకు ఎక్కువ లైక్ అటాచ్మెంట్ ఉంటుంది, అన్నకు ఫాదర్ తో ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది ఫిలిం లో. సో ఆవిడ కూడా లైక్ రియల్ ఓన్ మదర్ లాగానే బిహేవ్ చేశారు. లైక్ ఆ సెట్ అంతా చాలా బాగా లైక్ ఓన్ ఫ్యామిలీ లాగా తయారైంది. ఈ బాబా భాస్కర్ మాస్టర్ మాత్రం మేనమామ అంటే నిజంగా ఇలాంటి వ్యక్తి, నిజంగా అలాంటి వ్యక్తి జర్నీలో చాలా చోట్ల టచ్ అవుతుంటాడు. అలాంటి మంచి క్యారెక్టర్ గురువుగారు బాగా పండించాడు. నిజంగా మా ఒక మేనమామ లాగానే ఇప్పటికీ అటాచ్మెంట్ ఉంది. అంతకుముందు
అమ్మో డ్యాన్స్ మాస్టర్ బాబా మస్కర్ మాస్టర్ అన్నట్టుండే. దీని తర్వాత బాగా కనెక్ట్ అయ్యింది, మేము కనెక్ట్ అయినాం. అండ్ ఒక సీరియస్ క్వశ్చన్ సార్, ఇది మీకు ఇష్టమైతేనే సమాధానం చెప్పండి, లేకుంటే స్కిప్ చేసేసేయండి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మంచు వారి కుటుంబంలో జరిగిన ఇష్యూస్ అన్ని మనం చూసాము. సో మనం వాళ్ళ పర్సనల్ విషయాలు వాటి జోలికి మనం పోవట్లేదు. వాళ్ళిద్దరు అన్నదమ్ములిద్దరు 2 డిఫరెంట్ పాత్రలు అయిపోయినాయి. నాకు కావాల్సింది ఏంటంటే వాళ్ళిద్దరి మైండ్ సెట్ ఎలా ఉంటుంది వేరువేరుగా. అంటే వీళ్ళిద్దరితో జర్నీ చేశారు కాబట్టి మనోజ్ గారి ఆలోచన విధానం ఎలా ఉంటుంది, విష్ణు గారి ఆలోచన విధానం ఎలా ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీ విషయాలు ఏం చెప్పొద్దు, వాళ్ళ లైఫ్ స్టైలు లేకుంటే వాళ్ళ థింకింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అది మాత్రమే చెప్పండి. ఇలా ఇప్పుడు మనోజ్ అన్న క్యాజువల్గా ఉంటాడు. ఓకే, అంటే మామూలుగా అన్నాననే చంపు వచ్చి కొంచెం కొంచెం విష్ణు అన్న పెద్దోడు కదా, అంటే మామూలుగా అన్న అంటే సంపు బాగున్నా కొంచెం అది నాకు కొంచెం కనపడుతుంది. ఓకే, ఆ విషయం పెద్దరికం. మనోజ్ అన్న చాలా లక్ష్మి గారు ఎలా ఉంటుంది సార్? అక్క కూడా కలుపుకోవాలి మనిషి అని నాతో అయితే మాత్రం ఎక్కడ కనపడ్డా ఆ ఇంటి మొత్తానికి లక్ష్మి గారు ప్రిన్సిపల్ అని అంటే నాతో అయితే బాగానే ఉంటారు. వాళ్ళందరూ బాగానే, గురుగారు కూడా బాగానే ఉంటారు, అమ్మ కూడా బాగానే మాట్లాడుతుంది. మీరు ఫీల్డ్ లో యాక్టివ్ గా ఉన్నారు. లాస్ట్ 1.5 year బ్యాక్ సంపూర్ణేష్ గారి సినిమాలు వరుసగా వస్తుండేవి, మీ ఫ్యాన్స్ అందరూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఈ గ్యాప్ వచ్చిన సమయంలో, గ్యాప్ అంటే మీరు షూటింగ్ తో బిజీగానే ఉన్నారు కానీ కెమెరా ముందుకి సినిమా రాలేదు, ప్రేక్షకుల ముందుకి సినిమా రాలేదు. ఈ గ్యాప్ లో అప్పుడు దాకా మీతో బాగుండి ఇంకా సంపూ పని అయిపోయింది, సంపూతో ఏముందని చెప్పి దూరమైన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అక్కడ దాకా అయితే రాలే అమ్మ. ఇప్పుడు మన ఏవో పెద్ద సూపర్ హిట్లు కొట్టిండి క్లోజ్ గా ఉన్నోళ్ళు లేరు. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏమీ లేవు అని దూరంగా ఉన్నోళ్ళు లేరు. ఇప్పటికైతే జరిగిన అందరితోటి బాగానే ఉంది. అప్పుడు హృదయకాలయంకి ఎలా చూసారో ఇప్పటికి అలాగే చూస్తున్నారు. నేను వాళ్ళతో సేమ్ జర్నీ ఉన్నది. నాకు ఎక్కడ ఈ వేరియేషన్ తెలియలే. అంటే మరి నేను అబ్జర్వ్ చేయలేదా లేకపోతే అది నా దగ్గర రాలేదా తెలియదు. నేను చెప్తాను. బేసిక్ గా అన్నతో నేను కలిసి పనిచేసి ఇంత ట్రావెల్ ఉంది కదా, అన్న మనస్తత్వానికి అన్న మంచితానికి ఎవరు ఆయన బ్యాడ్ కోరుకోరు. ఆయనకు అర్థం కాదు కూడా, ఆయన బ్యాడ్ కోరుకోరు. సంపు అన్న బాగానే ఉంటే బాగుంటేనే బాగుంటదని కోరుకునే వాళ్ళే తప్పితే సంపు కింది దిగిపోవాలి, సంపు అయిపోయింది, ఆయన పని కథమైందని కోరుకునే వాళ్ళు అయితే నాకు తెలిసి ఉండరు. అంటే నేను అన్నతో సినిమా చేస్తున్నప్పుడు చాలా మందితో ఇంటరాక్ట్ అయ్యి కదా, అన్న గురించి అందరూ మంచిగా మాట్లాడేవాళ్ళు. అంటే అన్న చేసే యాక్టివిటీస్, చారిటీ కానీ ఏదైనా కూడా. ఇప్పుడు మనం 1 కోటి రూపాయలు సంపాదించిన 1 లక్ష రూపాయలు ఎవరికైనా ఇవ్వాలంటే ఇదవుతాం. అన్న ఇంతమందికి ఎన్నిసార్లు ఇది వచ్చినప్పుడు సహాయం చేస్తుంది. దట్స్ గ్రేట్నెస్. సో డెఫినెట్ గా అలా చేసినప్పుడు జనాలు గుండెల్లో పెట్టుకుంటారు. అదైతుంది. ఈవెన్ ఇండస్ట్రీ వాళ్ళు కూడా అందరూ అన్న అనుకుంటే అన్న అంటే చాలా మంచి ఇష్టం. సంపు ఎప్పుడైనా ఎదగాలి తప్పితే డౌన్ ఫాల్ అవ్వాలని చూడండి. నాకు తెలుసు. మీరున్నప్పుడు సార్ మన ఇండస్ట్రీలో ఒక కంటెంట్ బేస్డ్ మూవీస్ ని ఎలా తీసుకెళ్ళాలి, ఈ రకమైన ట్రెండ్ ఉండింది. మీరు స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు కంటెంట్ మాత్రమే ప్రధానంగా ఉండింది. ఇప్పుడు వచ్చేసరికి ఒక గ్రాండీర్ అనేది ముఖ్యమైపోయింది. ఈవెన్ చిన్న సినిమాలకు కూడా ఆ గ్రాండ్నెస్ కావాలి, ఆ రిచ్నెస్ కనిపించాలి అని చెప్పి ఈ రకమైన టెంపోకి వెళ్ళిపోయింది మేకర్స్ మైండ్ సెట్. సో ఇలాంటి సమయంలో కొత్త హీరోల మీద ఎక్కువ డబ్బులు ఇన్వెస్ట్ చేసే పరిస్థితి కాస్త రిస్క్ అనే అనుకోవచ్చు. సో ఈ ట్రెండ్ ఇండస్ట్రీకి మంచిది అంటారా? చాలా పెద్ద క్వశ్చన్ అడిగాడు. అంటే లేదు సార్, మీరు వచ్చే రోజున ఆ కంటెంట్ కాదు, నాకు వచ్చే రోజు ఏందో తెలియదు. నాకు వచ్చే రోజు నిజంగా ఇప్పుడు మీరు చెప్పింది నాకు ఇప్పుడు ఇది ఒకటి ఉందా అనిపిస్తుంది. నాకు వచ్చే రోజు ఏమి తెలియదు. అర్థమవుతుందా? నేను చెప్పిన కదా, అందుకే చాలా పెద్ద క్వశ్చన్. మీరు చాలా పెద్ద క్వశ్చన్ అడిగారు. నాకు వచ్చే రోజు వాస్తవానికి ఏమి తెలియదు. ఒక నటుడుగా నన్ను హీరోగా పెట్టి సినిమా చేస్తానని చూద్దాం ఏం జరుగుద్దో అని చేసినటువంటిది. అప్పటి నుంచి మళ్ళీ మనం రోజుకు నేర్చుకుంటున్నాం. ఇప్పుడు ఆ రెండు సినిమాలకు అసలు మనకి మీరు అందరూ కష్టపడి వచ్చాం. నేను అసలు కష్టపడి రాలే. నేను పడే కష్టం అంతా ఏదైనా పడ్డాడంటే రాసిన పడ్డాడు అంతే. ఇంకా నేను పడ్డది ఏంటంటే నాకు షూటింగు ఈ యాక్టర్ అవ్వాలని కాబట్టి ఏమన్నా నేను చేయాల్సిందల్లా డైలాగ్ నేర్చుకోవడం, డాన్స్ నేర్చుకోవడం, అంతే కష్టపడ్డది తప్ప. కానీ పెద్ద నేను కష్టపడి చేసింది ఏం లేదు. నా కోసం పడ్డదంతా రాసినే పడ్డాడు. మా సంపూర్ణేష్ బాబు సార్ బాగా సన్నగా అయిపోయి మంచి లుక్ మెయింటైన్. అవును, అంటే అన్న మంచి డైట్ మీ డైట్ చెప్తున్నారు సార్. డైట్ లేకుండా ఫాలో చేస్తున్నాను. మనకు కూడా చెప్తాం. ఏం లేదు, డైట్ ఏం లేదు, జస్ట్ మామూలుగా వాకింగ్, డాన్స్ ఇన్స్టిట్యూట్కి వెళ్తుంటా, డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారా? ఇప్పుడు నేను ఖాళీ ఉన్నాను అనుకో, ఒక 1-2 months ఖాళీ ఉన్నాను అనుకో, మాకు నేను సిద్దిపేటలో ఉంటే నాకు ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, వెంకట్ మాస్టర్ అని నా ఫ్రెండ్ ఉంటాడు.
అతను నేను హృదయకాలం హీరో అవుతున్నా అవునో తెలియనప్పటి నుంచి నాతో ట్రావెల్ చేస్తుండు. మేము హృదయకాలం ఇంకో 2 సాంగులు చేయాలనుకున్నప్పుడు కూడా తనే చేసిండు, వెంకట్ అని. సిద్దిపేటలో అతనికి ఇన్స్టిట్యూట్ ఉంది. ఇంకా పాపం ఇప్పటికీ ఎప్పుడు రమ్మన్నా మాస్టర్ నేను డాన్స్ ప్రాక్టీస్ చేసుకుందారా అంటే ఎప్పుడైనా వచ్చి చేస్తుంటాడు. జస్ట్ ఈ మధ్యలో 2 months బ్రేక్ ఉంది కాబట్టి దానివల్ల తగ్గా. అంటే నేను అడిగేది ఫుడ్ సార్. ఫుడ్ మామూలు అన్నము, పప్పు, పులుసు, పెరుగు. 3 meals తీసుకుంటున్నారా? 2 types తీసుకుంటాం. అది పొద్దున ఏదో పెడతారు కదా, టిఫిన్ సద్దన్నం పోపుకెచ్చ పెడతారు కదా. ఇప్పటికీ తింటున్నారు సద్దన్నం? అయ్యో అసలు అలాంటి అది లైఫ్ స్టైల్ ఏం మారలేదు. అది వాస్తవం. మన ఇంట్లోనే కదా. నేను అదే చెప్పా, ఏంటి అంటే ఏదో పప్పు, పులుసు, కూరగాయలు ఉంటాయి, అంతమించి ఏముంటాయి. మా సంపు ఫిజికల్ గా స్లిమ్ అయ్యాడు కానీ సోల్ మాత్రం అంతే ప్యూర్ గా ఉంది. ఎప్పుడు అలానే ఉంటాడు. యాక్చువల్ గా మాకు అందరికి కావాల్సింది కూడా అదే సార్. ఎందుకంటే మిగతా అందరు హీరోల నుంచి మిమ్మల్ని వేరు చేసేది ఏంటంటే ఆ ప్యూరిటీ. సో మాకు ఎప్పటికీ మీరు అలాగే ఉండాలి, అలాగే గుడ్ సోల్ తో ఉండాలి, మీరు ఎప్పటికీ మిమ్మల్ని అభిమానం చూపిస్తూ ఉండాలి. అండ్ ఫైనల్ గా సినిమా విషయానికి వస్తే సార్, ఇప్పుడు ఆడియన్స్ కి ఏం చెప్తారు? April 11 మన సినిమా రాబోతుంది. మా సినిమాలో ఇది బెస్ట్ కంటెంట్, ఇది బెస్ట్ గా ఉంటుంది, ఎమోషన్ బెస్ట్ గా ఉంటుంది, మీరు ఆడియన్స్ కి ఏం చెప్తారు? ప్రతి ఇంట్లో అన్నదమ్ములు ఉంటారండి. అన్నదమ్ములు ఏంటంటే ఏదో ఒక విధంగా పెళ్ళైన తర్వాతనో ఏదో చేసి విడిపోతారు. చాలా మంది కలిసి ఉంటారు లైఫ్ స్టైల్లో. మా సినిమా అన్నదమ్ములు కలిసి చూస్తే వాళ్ళిద్దరు కలుసుకొని హత్తుకొని ఏడ్చి ఒకటైపోతారని నేను కంపల్సరీ చెప్తున్నా. కంపల్సరీ సోదర అనే సినిమా అది మిమ్మల్ని అందరినీ నవ్విస్తుంది, ఏడ్పిస్తుంది. 100% చెప్తాను. అండ్ మీరేం చెప్తారు సార్ సినిమా గురించి? మంచి ఫ్యామిలీ డ్రామా అండి. అమ్మ, నాన్న, తమ్ముడు. ఇప్పుడు నా క్యారెక్టర్ వచ్చేసి ఒక సోడా కొట్టు నడుపుకొని దాని మీద వీళ్ళందరినీ పోషించేటువంటి ఒక వేటున్న క్యారెక్టర్. బట్ అంటే అది చూస్తే తెలుస్తుంది. అంటే ఇప్పుడు వచ్చే యంగ్ బ్యాచ్కి ఇంత ఉందా అని అనిపించచ్చు, కానీ కొంచెం ఒక 40-30 ఏళ్ళకు ఒక పల్లెటూరు కుటుంబ కథా చిత్రం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అండి. సో మచ్. మన సినిమా రిలీజ్ అయినాక సూపర్ సక్సెస్ కొట్టిన తర్వాత మన ముగ్గురు ఇలాగే కూర్చొని మరో మంచి ఇంటర్వ్యూ చేసుకున్నాం. తప్పకుండా. మీకు కూడా ఐ డ్రీమ్ కు 12 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మా సోదర టీం నుంచి శుభాకాంక్షలు. అందరికి ఉగాది శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. April 11 సోదర థియేటర్ లోకి వస్తుంది. సంపు అన్న సోదరుడిగా, సంపు అన్న ఫ్యామిలీలో మెంబర్ గా మీ అందరిని ఎంటర్టైన్ చేయడానికి సంపు అన్నతో పాటు వస్తున్నాం. మా సినిమా థియేటర్కి వచ్చి చూసి మా అందరిని ఆదరించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఒక చిన్న నటుడైనటువంటి నన్ను హృదయకాలం సినిమా నుంచి ఆదరించిన అందరి హీరోల అభిమానులు April 11 సోదర అనే సినిమాను కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సదా మీ ప్రేమకు బానిస, మీ సంపూర్ణ శుభం. థ్యాంక్ యూ.